కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్ అనేది నేతి బెరకాయలో నెయ్యి లాంటిది. తీన్మార్ మల్లన్న గురించి ఇంకేముంది, ఆయన జీవితం అట్టయిపోయింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ దానికి అధ్యక్షుడు అయిపోతాడు, లేకపోతే కనుక బీఆర్ఎస్కి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకో పార్టీ పెడతాడు, ఇట్లాంటి రాసుకునే నవీన్ అట్లాంటి పని చేసేటటువంటి పెట్టినా అక్కడ జరిగేది ఏం లేదు. తెలంగాణలో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసినటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న చిన్నారెడ్డి కూడా ఒకప్పుడు సస్పెన్షన్ అయ్యాడు అట్లాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలని. కాబట్టి ఆయనే ఇప్పుడు సస్పెన్షన్ చేసే అధికార స్థాయిలో ఉన్నాడు. అక్కడ ఏం కాదు, ఒకటి రేవంత్ని బుజ్జగిస్తూ రేపొద్దున బీసీలకి సీఎం అనే పదం ద్వారా ఇతర బీసీ నాయకులు అంటే తెలంగాణలోని రేవంత్ వ్యతిరేక బీసీ నాయకుల్ని ఎదగనీయకుండా జాగ్రత్తగా ఎత్తు వేస్తున్నాడు, సహకరించి పెడుతున్నాడు రేవంత్. అలాగే రేవంత్ శత్రువులైనటువంటి జానారెడ్డో లేకపోతే తను ఇబ్బంది పెట్టే కోమటిరెడ్డో ఇట్లాంటి వాళ్ళకి చెక్ పెడుతున్నాడు. స్ట్రాటజిక్గా ఉన్నాడు. అంటే రేవంత్ అతన్ని దెబ్బతీయాలనుకోడు, వీళ్ళ కోరిక మేరకు సస్పెన్షన్ ఉంటుంది. అదే సందర్భంలో జరిగేది జరుగుతుంది. ఇంకోటి, అతని వలన ఇప్పుడు ఏదో అల్లకల్లోలం అయిపోయేది ఏమి ఉండదు. అతను మాట్లాడే ప్రతి మాట వెనకాల తనకొక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ఏంటో తనకి తెలుసు, అందరికీ అర్థమవుతుంటుంది. కాకపోతే దాన్ని ఓపెన్గా చెప్పుకోవడానికి కష్టపడుతుంటారు.